దూరదర్శన్ సప్తగిరి ప్రేక్షకులకు నమస్కారం. అందరికీ ఆరోగ్యం కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి అందరికీ ఆరోగ్యం కార్యక్రమంలో ప్రపంచ మధుమేహ అవగాహన దినోత్సవం సందర్భంగా అంటే వరల్డ్ డయాబెటీస్ డే సందర్భంగా అసలు మధుమేహం లేదా చక్కెర వ్యాధి, షుగర్ వ్యాధి ఇలా రకరకాలుగా చెబుతూ ఉంటాం. ప్రజల యొక్క శారీరక మానసిక ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపేది, ఎలా నియంత్రణలో ఉంచుకోవాల్సింది, ప్రజల జీవన నాణ్యతను అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎలా మెరుగుపరుచుకోవాల్సింది వివరించడానికి మన దూరదర్శన్ సప్తగిరి ఛానల్లో ఉన్నారు డాక్టర్ శనక్కాయల భాను ఉదయశంకర్ గారు. వీరు అసోసియేట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ మెడిసిన్, గుంటూరు మెడికల్ కాలేజ్. నమస్కారం డాక్టర్ ఉదయశంకర్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, ప్రతి సంవత్సరం నవంబర్ 14న వరల్డ్ డయాబెటీస్ డేగా జరుపుకుంటాం. ఈ సంవత్సరం WHO అందించిన నినాదం ఏమిటి? ఈ సంవత్సరం WHO వాళ్ళు బ్రేకింగ్ బ్యారియర్స్, బ్రిడ్జింగ్ గ్యాప్స్ అంటే ప్రపంచాన్ని డయాబెటీస్ వైద్యంతో అనుసంధానించాలి, అంటే అన్నిటినీ కలపాలి అని నినాదాన్ని ఇచ్చారండి. అయితే డాక్టర్ గారు, అసలు మధుమేహం, దీన్ని షుగర్ వ్యాధి, డయాబెటీస్ మిలిటస్, అలాగే చాలామంది అంటుంటారు, మీ వైద్యులు కూడా చెబుతారు, షుగర్ వ్యాధి ఇది ఒక వ్యాధి కాదు, ఇది ఒక రకమైనటువంటి డిజార్డర్ లాగా ఇలా చెబుతుంటారు. అసలు ఎందుకు వస్తుంది, ఎవరికి వస్తుంది, లక్షణాలు ఏంటి? ఈ డయాబెటీస్ లేదా మధుమేహం అనేది ఎప్పటి నుంచో ఉందండి. ఈరోజు మనం ఇంతమంది డయాబెటీస్ పేషెంట్లు చూడడానికి కారణం మన జీవన శైలి. ఒకప్పుడు 60-70 ఏళ్ల వరకే, అంటే 60-70 ఏళ్ళ వాళ్ళకి వచ్చే డయాబెటీస్ని ఇప్పుడు మనం 20 ఏళ్ళలో కూడా చూస్తున్నాం. దీనికి ముఖ్యమైన కారణం మన ఆహార పద్ధతులు, మన జీవన శైలి. ఇప్పుడు మా తాతల గారి కారణంలో నుండి, మా ముత్తాతల కారణంలో నుండి వాళ్ళెవరికి షుగర్ అనేది లేదు. ఈరోజు యంగ్ జనరేషన్స్ కూడా వస్తుంది. దానికి కారణం మన లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్, డైటరీ హ్యాబిట్స్. ప్రపంచమంతా వాళ్ళ లైఫ్ స్టైల్ని భారతదేశం వైపు చూస్తుంటే మనం తప్పుదోవలో వెనక్కి చూస్తున్నాం. ఒకటి. రెండవది జెనెటిక్, అంటే 100 మందిలో 10 మందికి డయాబెటీస్ ఉంటే జన్యుపరంగా కొన్ని కారణాల వల్ల వాళ్ళ పిల్లలకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇంకొకటి, ఈ తరానికి వస్తున్న డయాబెటీస్కి ముఖ్య కారణం స్థూలకాయత్వం. అంటే చిన్నపిల్లలు కూడా అసలు వర్క్ అనేది చేయకుండా, ఆటలు ఆడకుండా, ఆ సెల్ ఫోన్ పట్టుకొని 24 గంటలు కూర్చోవడంతో ఉండాల్సిన దానికన్నా ఎక్కువ బరువు ఉండడం వల్ల వాళ్ళల్లో కూడా మెటబాలిజం రేట్స్ తగ్గిపోయి షుగర్ వ్యాధి వస్తూ ఉంది. లక్షణాలు అంటారా, ఒకప్పుడు చెప్పేవాళ్ళం పాలిడెప్సియా, పాలియూరియా, పాలిఫేజియా అంటే బాగా దాహం వేయడం, అలానే బాగా ఆకలి వేయడం, బాగా ఎక్కువ తినేయడం, ఇన్ని చేసినా సరే సన్నబడిపోయేవాళ్ళు పేషెంట్స్. అది క్లాసికల్ డయాబెటీస్కి ఒకప్పుడు చెప్పేవాళ్ళం. కానీ ఈ రోజున డయాబెటీస్ సిమ్టమాటాలజీ పూర్తిగా మారిపోయింది. ఫెటిగ్ అంటే పొద్దున్న లెగిసినప్పటి నుంచి బాగా నీరసంగా ఉండడం, కాళ్ళు కండరాలు పట్టేయడం, తెలియకుండా వెయిట్ లాస్ అవ్వడం, ఆ తర్వాత కొంతమందికి రాత్రిపూట, ఎస్పెషల్లీ చిన్నపిల్లల్లో రాత్రి కొద్దిగా బరువు ఎక్కువ ఉన్న వాళ్ళు రాత్రి 10 తర్వాత పడుకున్న తర్వాత 2-3 సార్లు యూరిన్కి లెగడం, లేడీస్లో, ఉమెన్లో మాటికి యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావడం, ఇవన్నీ డయాబెటీస్కి ఆన్సెట్కి మార్కర్స్ అని చెప్పుకోవచ్చు అండి. డాక్టర్ శనక్కాయల ఉదయశంకర్ గారు, ఇప్పుడు మీరు చెప్పారు ఎందుకు వస్తుంది, లక్షణాలు కూడా కొన్ని చెప్పారు. అయితే ఒకటి, అనువంశికంగా కూడా వస్తున్న విషయం కూడా మీరు చెప్పారు. అంటే తల్లిదండ్రులకు ఉంటే పిల్లలకు కూడా వస్తుంది అనే విషయాన్ని కూడా చెప్పారు. అవునండి. మీరేం చెప్తారంటే ఇక్కడ అసలు ఈ డయాబెటీస్ అనేది ఏదో 2 రకాలుగా ఉంటుంది. అంటే ప్రధానంగా ఇట్లా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వచ్చేది, స్థూలకాయం వల్ల వచ్చేది, లేదా ఈ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ ఏదన్నా అంటే కాస్త సడెంటరీ లైఫ్లో ఉండేటువంటి వాళ్ళకి అవనివ్వండి. ఇవి కాకుండా పిల్లలకి వస్తుంది అంటే టైప్ 2 అని, టైప్ 1 అని ఏదో వింటుంటాం. అది మరి ఎలా అనుకోవాలి? పిల్లలకంటే ఏదో పిల్లలకు కూడా, చిన్న పిల్లలకే కూడా వచ్చేస్తుంది షుగరు అనేటువంటి విషయాన్ని కూడా వింటుంటామండి. ఇది ఏమిటి ఒక్కసారి చెప్పండి. నేను ఎండి చేసి 25 ఏళ్ళు అయిందండి. అప్పుడు మా క్లాసిఫికేషన్ ఆఫ్ డయాబెటీస్లో టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్ అని క్లాసికల్గా ఉండేది. అంటే టైప్ 1 అంటే చిన్న వయసులో వచ్చేది, వాళ్ళకి కంపల్సరీగా ఇన్సులినే వాడాలి, అట్లానే వీళ్ళు సన్నబడిపోతారు, అలా ఉండేది. టైప్ 2 డయాబెటీస్ అంటే కొద్దిగా ఒబిసిటీ, స్థూలకాయత్వం ఉండేది వాళ్ళల్లో,
అటు నుంచి వాళ్ళు కొన్నాళ్ళు మాత్రలు వాడి ఆ తర్వాత కంట్రోల్ అవ్వకపోతే ఇన్సులిన్కి వెళ్ళాలి, ఒకసారి ఇన్సులిన్ వాడితే జీవితకాలం ఇన్సులిన్ వాడాలి, అట్లా ఒక సెట్ ఆఫ్ నామ్స్తో చదువుకునేవాళ్ళం. ఇప్పుడు రీసెర్చ్ పెరిగిన తర్వాత అలానే రకరకాల డేటా అంటే ప్రపంచం మొత్తం డేటా సేకరించిన తర్వాత ఎస్పెషలీ మన వెస్ట్ కాకుండా ఏషియన్ కంట్రీస్, భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్, ఆఫ్రికా, ఇక్కడ డేటా వచ్చిన తర్వాత అండ్ ఇదివరకు అంతా టైప్ 1 టైప్ 2 మీద ఫోకస్ అయి ఉండేది. ఇప్పుడు వయసును బట్టి వాళ్ళకున్న అదర్ కండిషన్స్ అంటే ఈ ప్యాంక్రియాటిక్ డిజార్డర్స్ లాంటివి ఏమైనా ఉండడం బట్టి వచ్చే డయాబెటీస్ అనే క్లాసిఫికేషన్ పూర్తిగా మారిపోయింది. ఈరోజు ఒక రకంగా చెప్పాలంటే ప్రతి పేషెంట్ ఒక టెక్స్ట్ బుక్కే. మీరు చూడండి 35 ఏళ్ల వాళ్ళకి చాలామందికి షుగర్ దాదాపు ఉంటుంది, చిన్నపిల్లలు 20-25 ఏళ్ళకి ఉంటుంది. సో వీళ్ళందరినీ ఒక సెట్ ఆఫ్ క్లాసిఫికేషన్లో చేయడం కష్టం అవుతుంది. మేము ఈరోజు చేస్తుంది ఏంటంటే ఒక చాలా పెద్ద డేటా రీసెర్చ్ చేస్తున్నారు, ఒక కొత్త క్లాసిఫికేషన్ కోసం ట్రై చేస్తున్నారు. చిన్నపిల్లలు లేకపోతే తక్కువ వయసులో వచ్చిన వాళ్ళలో ఎలా ఐడెంటిఫై చేయాలి, వచ్చిన ప్రాబ్లమ్స్ని ఎట్లా మనం హ్యాండిల్ చేయాలి. 20 ఏళ్ళు షుగర్ 20 ఏళ్ళకి షుగర్ వచ్చిన అతనికి డెఫినెట్గా 40-45 ఏళ్ళకి ఏదో కాంప్లికేషన్స్ వస్తాయి, అవి రాకుండా ఎట్లా ప్రివెంట్ చేయాలన్నది మేజర్ రీసెర్చ్ జరుగుతూ ఉంది. ఒకప్పుడు డయాబెటీస్ అంటే ఓన్లీ వెస్ట్రన్ డిజీజ్, అంటే అమెరికా, బ్రిటన్ అనుకునేవాళ్ళం. ఇప్పుడు మనం అనకూడదు కానీ మనం ప్రపంచ క్యాపిటల్గా కాబోతున్నాం. గుండె జబ్బులకు కానివ్వండి, డయాబెటీస్ కానివ్వండి, భారతదేశం ప్రపంచంలో దాదాపు 1వ స్థానానికి వెళ్ళే అవకాశాలు చాలా ఉన్నాయని మేము భయపడుతున్నాం. క్యాపిటల్ ఆఫ్ ది డయాబెటీస్, వరల్డ్ క్యాపిటల్ ఫర్ డయాబెటీస్ అయిపోద్దామని భయంగా ఉంది. అయితే డాక్టర్ ఉదయ్ శంకర్ గారు, ఇప్పుడు షుగర్ వ్యాధికి సంబంధించి పరీక్షలు ల్యాబ్లో పరీక్షలు చేయిస్తుంటారండి. ఏంటో పరగడుపుని చేయించుకోండి, చేయించుకున్న ఒక టిఫిన్ చేసేసి 1 గంటన్నరకో 2 గంటలకో చేయించండి, మళ్ళీ ఏదో 3 నెలల సగటు పరీక్ష ఏదో ఉంటుంది, ఇలా రకరకాలుగా చెబుతుంటారండి. అసలు పరీక్షలు ఏమేం చేయించుకోవాలి, అసలు ఆరోగ్యవంతుని శారీరక షుగర్ లెవెల్స్ అసలు ఎంత ఉండాలి ఒక్కసారి చెప్పండి. దీనికి వెళ్ళే ముందు అసలు షుగర్ అంటే ఏంటి చెప్తాను మీకు క్లుప్తంగా. మీరు ఆహారం తీసుకుంటే ఈ ఆహారాన్ని మన శరీరం జీర్ణించుకొని మన శరీరానికి కావాల్సినట్టు వాడుకోవడం నార్మల్. ఎప్పుడైతే మీరు తీసుకున్న ఆహారాన్ని పూర్తిగా జీర్ణించుకోలేకపోయి శరీరంలో షుగర్ లెవెల్స్ ఎక్కువయ్యి దాన్ని నియంత్రించలేకపోద్దో అది డయాబెటీస్ అంటాం. WHO ప్రకారం పరగడుపున అంటే ఏమి ఆహారం తీసుకోకుండా గత 8 గంటలు, మీరు రాత్రి 10ంటికి కానీ ఆహారం తీసుకుంటే మార్నింగ్ 6 o'clock 8 అవర్స్కి కానీ మీ షుగర్ 100 కన్నా తక్కువ ఉంటే మీకు డయాబెటీస్ లేనట్టు. అలానే మీరు ఫాస్టింగ్లో కానీ 100 నుంచి 126 దాకా ఉంటే మీరు బార్డర్ లైన్ అంటే గోడ మీద పిల్లిలాగనమాట. 126 దాటిందా డెఫినెట్గా మీకు డయాబెటీస్ ఉన్నట్లే. ఒకటి. రెండవది, రోజంతట్లో ఎప్పుడన్నా సరే మీ షుగర్ లెవెల్ టెస్ట్ చేస్తే 200 కన్నా ఎక్కువ ఉంటే మీకు డెఫినెట్గా డయాబెటీస్ ఉన్నట్లే. రెండవది పోస్ట్ ప్రాండియల్, అంటే మీరు ఎప్పుడన్నా ఆహారం తీసుకుంటే మీ ఇన్సులిన్ సెక్రేషన్ అంటే క్లామో అంటే ప్యాంక్రియాస్లో ఇన్సులిన్ హార్మోన్ సెక్రేట్ అయ్యి షుగర్ని కంట్రోల్ చేస్తుంది. ఈ సెక్రేషన్ కానీ సరిపోలేదనుకోండి అప్పుడు మన బాడీలో షుగర్ లెవెల్స్ ఎక్కువ అవుతాయి. ఈ లెవెల్స్ 140 నుంచి 160 కన్నా మధ్యలో ఉంటే అదే మళ్ళీ గోడ మీద పిల్లి ఆహారం. 160 దాటిందా మీరు డెఫినెట్గా డయాబెటీస్లో ఉన్నట్లే. 140 కన్నా తక్కువ ఉందనుకోండి మీకు షుగర్ లేనట్టే. మూడవది ఈ 3 నెలల నియంత్రణ సగటు పరీక్ష. ఈ 3 నెలల పరీక్ష కానీ 6.5 కన్నా ఎక్కువ ఉంటే ప్రాబబుల్ డయాబెటీస్, 7 కన్నా ఎక్కువ ఉంటే మందులు వేసుకోవాలి, 8 కన్నా ఎక్కువ ఉంటే మీరు వాడుతున్న మందుల్ని మార్చుకోవాలి. ఇది ఒక రఫ్ ఐడియా. దీనికి ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఇప్పుడు విలేజెస్లో నేను యాక్చువల్లీ ఒక రకంగా చెప్పాలంటే నిన్న మొన్న ఒక చింతపల్లి నుంచి ఒక 20 కిలోమీటర్ల లోపలికి ఒక కుగ్రామంలో మెడికల్ క్యాంప్ చేసి వచ్చాం. వాళ్ళకి అక్కడ ఎలాంటి
వ్యవస్థ లేదు. సో అక్కడ ఏం చేయాలి? అందరికీ అందుబాటులో ఉండే మోస్ట్ కామన్ టెస్ట్ ఈజ్ యూరిన్ షుగర్. మీరు కానీ యూరిన్ షుగర్ ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో చేసుకోవచ్చు. ఇది స్ట్రిప్స్ వస్తాయి, యూరిన్ పొద్దున నిద్రలేసి ఆ స్ట్రిప్లో పెడితే తెలిసిపోతుంది. ఇది ప్రాబ్లం ఉంటే వెంటనే మీరు మీ పిహెచ్సికి కానీ డాక్టర్ గారి దగ్గరికి కానీ వెళ్ళి మీకున్న సిమ్టమ్స్ చెప్తే వాళ్ళు ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్ అంటే ఆహారం తిన్న 2 గంటల తర్వాత చేస్తారు. మూడవది HbA1c చేస్తారు. అనుమానం ఉంటే GTT అంటే ఒక ఛాలెంజ్ అనమాట బాడీకి. ఇదిగో ఫాస్టింగ్లో నువ్వు ఇంత ఉన్నావు, నువ్వు ఇంత షుగర్ తీసుకో, ఇంత షుగర్, అది ఒక నియంత్రించిన అమౌంట్. అది 175 grams ఆఫ్ గ్లూకోజ్ తీసుకుంటే నీ షుగర్ లెవెల్స్ 2 గంటలు ఎట్లా ఉంటాయి చూసుకొని దాన్ని బట్టి డయాబెటీస్ ఉందా లేదా చెప్తారు. సో టు డయాగ్నోస్ డయాబెటీస్ మనం GTT గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ చేస్తాం. డాక్టర్ ఉదయ్ శంకర్ గారు, మీరు చింతపల్లి అని అన్నారు. అది అంటే ఇప్పుడు ఇంతకుముందు విశాఖపట్నం జిల్లా, ఇప్పుడు అల్లూరు సీతారామరాజు మన్యం జిల్లా, చింతపల్లినా? అవునండి, అదేనండి. అది ఏజెన్సీ ప్రాంతం. అవునండి. అక్కడ చాలా మంది ఎక్కువగా ఆదివాసీలు నివసిస్తూ ఉంటారు. అవునండి. మీరు లోపల కూడా వెళ్ళానన్నారు. అవునండి. వాళ్ళ జీవన విధానాలు అవన్నీ కూడా ఆరోగ్యం పట్ల చాలా అవగాహన లేమితో ఉంటుంటారు. అవునండి. మీరు అంటే ఒక ప్రభుత్వ వైద్య నిపుణులుగా వాళ్ళకి అవగాహన కార్యక్రమాల్లా కూడా ఏమైనా చెప్పారా వాళ్ళకి ఈ విషయంగా? ఒక రకంగా చెప్పాలంటే మీరు అన్న మాటకి నేను కొద్దిగా ఐ రిక్వెస్ట్ స్మాల్ కరెక్షన్. వాళ్ళు మనకన్నా చాలా మానసికంగా ముందున్నారు, మనం వెనకాలన్నాం. మనం కంప్యూటర్స్ ముందు కూర్చున్నాం, కంప్యూటర్స్ తెలుసు మనకి, ఫోన్స్ తెలుసు, కార్లు తెలుసు, కానీ వాళ్ళు నేచర్ తోటి మమేకమైపోయి ఉన్నారండి. వాళ్ళు చెప్పిన మాటలు విని మేము ఆశ్చర్యపోయాం. ఈ వనమూలికలు కానివ్వండి, లేకపోతే వాతావరణం కానివ్వండి, వాళ్ళు మనకన్నా చాలా ఎక్కువ ఉన్నారు. ఈ క్యాంప్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే 26 గ్రామాల్లో దాదాపు ఒక 100 మంది స్టూడెంట్స్ వివిధ కాలేజెస్ తీసుకెళ్ళి అక్కడ ఒక్కొక్క గ్రామంలో వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏంటి, ఎలా ఉన్నారు, వాళ్ళకి కామన్గా వచ్చే కండిషన్స్ ఎనీమియా అంటే రక్తహీనత, కొద్దిగా బ్లడ్ ప్రెషర్ కనిపించింది, చాలామందికి క్యాట్రాక్ట్ కాంప్లికేషన్స్ కనిపించినాయి మాకు. సో వీటిని ఎట్లా హ్యాండిల్ చేయాలని చెప్పి వాళ్ళకి చెప్పొచ్చాం. చాలా ఆశ్చర్యకర విషయం ఏంటంటే మేము దాదాపు 1000 మంది పేషెంట్స్ని చూసాం. అక్కడ ఒక 10-15 మందికి మాత్రమే డయాబెటీస్ ఉంది. అందరికీ ఎముకల నొప్పులు, కాళ్ళు నొప్పులు, తర్వాత రక్తహీనత, కొద్దిగా బ్లడ్ ప్రెషరు, చాలా పెద్ద అంటే 60-70 ఏళ్ళు దాటితే క్యాట్రాక్ట్ ఉంది. బట్ డయాబెటీస్ చాలా తక్కువ ఉంది. అలానే విలేజెస్కి వెళ్తాం మేము అప్పుడప్పుడు, కొన్ని సంస్థల ద్వారా విలేజెస్కి వెళ్ళి క్యాంప్స్ పెడతా ఉంటాం. అక్కడ క్యాంప్లో అందరికీ షుగర్ టెస్ట్ చేస్తాం. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే టెక్స్ట్ బుక్లో 10 నుంచి 13 దాకా ఉండాల్సిన డయాబెటీస్ విలేజెస్లో ఇప్పుడు 20 దాకా వెళ్తూ ఉంది, 20% దాకా. అంటే అన్డయాగ్నోస్డ్. అప్పుడు దాకా వాళ్ళకి షుగర్ ఉన్న విషయం తెలియదు. నార్మల్గా క్యాంప్కి వచ్చి చూపించుకుంటే, రక్త పరీక్ష చేయించుకుంటే షుగర్ కనిపిస్తుంది, ఫాలోఅప్ చేస్తే డయాబెటిక్స్ అని డయాగ్నోస్ అవుతుంది. సో ఇది నివురుగప్పు లిప్పు లాంటిది, ఎప్పుడొకప్పుడు డెఫినెట్గా ఎక్స్ప్లోడ్ అయిపోద్ది వాళ్ళకి. చాలా మంచి విషయాలు చెప్పారు డాక్టర్ గారు. డాక్టర్ గారు, ఇప్పుడు ఏదో ఒక రకమైనటువంటి ఆరోగ్యపరమైన అసౌకర్యానికి సంబంధించి డాక్టర్ని సంప్రదిస్తే ఒక్కసారిగా షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయన్నట్టు తేలుతుంది అనుకోండి. మీరు చెప్పినటువంటి 3 నెలల సగటు పరీక్ష గ్లైకోసిలేటెడ్ హిమోగ్లోబిన్ అనేటువంటిది ఒక 10 లేదా 11 ఇలా ఉందనుకోండి. వాళ్ళకి ఏమిటి చికిత్స? మందులు వాడాలనా, ఇన్సులిన్ వాడాలనా, లేదా కొద్ది కాలం ముందు మందులు ఇన్సులిన్తో తగ్గించి తర్వాత దాన్ని మందులు తగ్గించుకోవడమా, ఎట్లుంటుందండి ఇది? ఇది చాలా కష్టమైన క్వశ్చన్ అండి ఆన్సర్ చేయడం. నేను చెప్పాను ఇదివరకట్లో డయాబెటీస్ అంటే ఈ మందులు 1, 2, 3, 4, 5 వాడాలి. ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు ఈ పేషెంట్కి ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టైం మొదటిసారి వాళ్ళు వచ్చారు మన హాస్పిటల్కి, డయాబెటీస్ ఉందని మేము కనుక్కున్నాం. వెంటనే మందులు స్టార్ట్ చేయరు. ఈ డయాబెటీస్ సుమారు ఎన్నాళ్ళ నుంచి ఉంది అనేది ఒక హిస్టరీ తీసుకుంటే తెలుస్తుంది. అంటే వాళ్ళ సిమ్టమ్స్ని బట్టి, వాళ్ళ లక్షణాలను బట్టి సుమారు సంవత్సరం నుంచా 2 ఏళ్ళ నుంచి అర్థం అవుతుంది. దాన్ని బట్టి వాళ్ళ కాంప్లికేషన్స్ ఏమున్నాయి, ముఖ్యంగా వీళ్ళకి గుండె జబ్బులు, కంటి జబ్బులు, మెదడు జబ్బులు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో వీటి కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయో అని ఎతుకుతాం. అవి లేవనుకోండి వీఆర్ వెరీ హ్యాపీ.
బికాస్ ఇన్వేరియబుల్గా డయాబెటీస్ కాంప్లికేషన్స్ నెఫ్రోపతి, న్యూరోపతి, రెటినోపతి వస్తాయి. ఇవి లేనప్పుడు బెస్ట్ మెథడ్ టు రెడ్యూస్ షుగర్ ఏంటి? మందుల, ఆహారమా, లేకపోతే వ్యాయామా? ఈ మూడు ఆలోచిస్తాం. నాకు తెలిసి ఇప్పుడు దాకా ఉట్టిగా ఆహారం కంట్రోల్ చేసి మందులు ఎక్కువ పెట్టి పేషెంట్ని పంపిస్తే డెఫినెట్గా ఫెయిల్యూర్ అవుతుంది. వాళ్ళని కూర్చోబెట్టి చూడండి, మీరు 2 కేజీలు బరువు తగ్గితే మీ షుగర్స్ ఇంత తగ్గుతాయి, మీరు ఒక అరగంట సేపు వ్యాయామం చేస్తే ఇంత తగ్గుతాయి అని చెప్పి వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తే చాలా వరకు డయాబెటీస్ కంట్రోల్లోకి వస్తుంది. ఇంకొక విషయం నేను చెప్పేది ఏంటంటే ప్రేక్షకులకి, డయాబెటీస్ ఎడ్యుకేషన్ ఈజ్ ఈక్వల్ టు ద బెస్ట్ ట్రీట్మెంట్. మీరు మీ గురించి డయాబెటీస్కి అవగాహన తెలుసుకుంటే దానికన్నా ఇంకొక వైద్యం లేదు. ఎన్ని మాత్రలు ఇచ్చినా సరే మీకు కానీ డయాబెటీస్ గురించి అవగాహన వచ్చిందంటే ఆటోమేటిక్ కంట్రోల్ చేసుకుంటారు. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను కొన్ని కారణాల వల్ల సడన్గా ఐ హ్యాడ్ టు గో అవుట్ అండ్ నేను వెయిట్ తగ్గాల్సి వచ్చి రైస్ మానేద్దామని అనుకున్నాను కొన్నాళ్ళు, పూర్తిగా రైస్ మానేద్దామని. వచ్చిన తర్వాత ఒక 1 వీక్ 10 డేస్ అయిన తర్వాత నాకు అనుమానం వచ్చి ఎట్లా ఉందని చెప్పి ఒక టెస్టింగ్ ఉంటుంది, CGM అని చెప్పి పెట్టుకొని చూస్తే నా షుగర్ ఎప్పుడు 40-50 దాటలేదు. సో నాకు అర్థమైంది ఏంటంటే, నేను ఆహారంలో రైస్ ఎక్కువ తీసుకొని డాక్టర్ ఇచ్చే నేను కుర్చీలో కూర్చొని ఉంటాను, ఎక్కువసేపు పని చేయను, ఎక్కువసేపు నడవనట్టు ఇటు, ఎక్సర్సైజ్ తక్కువ ఉంటుంది మాకు. నో ఎక్సర్సైజ్, సెడెంటరీ లైఫ్ స్టైల్ అండ్ ఈటింగ్ అ లాట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఈజ్ రియల్లీ కాజింగ్ కాంప్లికేషన్స్. సో అప్పటి నుంచి నేను స్ట్రిక్ట్గా ఎక్సర్సైజ్ చేయడం మొదలెట్టాను అండ్ ఐ సీ దట్ మై రిజల్ట్స్ ఆర్ ఎక్సలెంట్. సో ఎక్సర్సైజ్, డయట్ మోడిఫికేషన్, నాట్ రెస్ట్రిక్షన్, అండ్ మినిమల్ మెడికేషన్స్. ఎప్పుడైతే మీకు కాంప్లికేషన్స్ వస్తాయో అప్పుడు మాత్రలు, ఇన్సులిన్. మరీ కాంప్లికేషన్స్ ఎక్కువ వచ్చి కోమాలోకి వెళ్ళే, డయాబెటీస్తో ఒక్కొక్కసారి కోమా వస్తుంది, డయాబెటిక్ కోమా అంటాం, వస్తే అప్పుడు ఇన్సులిన్ పెడతాం ఫస్ట్ లైన్లో. లేకపోతే ఫస్ట్ డయట్ మోడిఫికేషన్స్, ఎక్సర్సైజ్ అండ్ కాంప్లిమెంటరీ మెడికేషన్. డాక్టర్ భాను ఉదయశంకర్ గారు, సార్ ఇప్పుడు మీరు చెప్పారు షుగర్ కంట్రోల్లో లేకపోతే ఏ ఏ అనారోగ్య సమస్యలు వస్తాయి. ప్రధాన భాగాలైన గుండె, కిడ్నీ, కంటి, రెటీనా, మెదడు కూడానేమో నరాలకు సంబంధించి, మీ డయాబెటిక్ నెఫ్రోపతి, డయాబెటిక్ న్యూరోపతి, ఇలా కొన్ని వైద్యపరమైనటువంటి పదాలతో చెబుతూ ఉంటారు. ఇప్పుడు సమస్య ఎక్కువ అయింది అనుకోండి, కిడ్నీల ఫంక్షన్ ఏదో తేడా వచ్చింది అనుకోండి, ఏదో క్రియాటినిన్ పెరిగిందనో ఏదో చెబుతారు దానికి సంబంధించినటువంటి నిపుణులు. షుగర్ కూడా కంట్రోల్లో లేదు. అలాగే దీంతోపాటు మల్టిపుల్ కాంప్లికేషన్స్, నరాలకు సంబంధించి కూడా న్యూరోపతి ఇబ్బంది కూడా తలెత్తింది, కిడ్నీ ఫంక్షన్లో తేడా ఉంది, కంటి రెటీనాకు కూడా ఇబ్బంది అనేటువంటిది మొదలైంది, షుగర్ లెవెల్స్ లేవు. ఇంత సమస్యతో వచ్చినప్పుడు దీన్ని ఒక క్రమపద్ధతితో కంట్రోల్లో పెట్టొచ్చా? పెట్టచ్చు. మూల కారణం డయాబెటీస్ని కంట్రోల్ చేస్తే ఏ అయితే కాంప్లికేషన్స్ వచ్చినాయో, రెటినోపతి, న్యూరోపతి, నెఫ్రోపతి, అంతకన్నా ముందుకు వెళ్ళవండి. కరెక్ట్గా మెడిసిన్స్ వేసుకొని, షుగర్ కంట్రోల్ చేసుకొని, చెప్పిన ఎక్సర్సైజ్ చేసి, కొద్దిగా ఆహార నియంత్రణ పాటిస్తే ఫస్ట్ జరిగేది ఏంటంటే డిజీజ్ ప్రోగ్రెషన్, అంటే జబ్బు ముందుకు వెళ్లకుండా ఆగిపోద్ది. నెక్స్ట్ డిజీజ్ రిగ్రెషన్. కొన్నాళ్ళు ఎప్పుడైతే డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుందో, 6 months to 1 year కంట్రోల్లో ఉంటుందో, దెన్ డిజీజ్ రిగ్రెషన్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇట్ ఈస్ పాసిబుల్ టు కంట్రోల్, ప్రివెంట్ అండ్ ఈవెన్ రిగ్రెస్ ద డిజీజ్. కాకపోతే 2 ముఖ్యం కంట్రోల్ చేయాలి, ఒకటి డయాబెటీస్, 2 బాడీ వెయిట్. డాక్టర్ శనక్కాయల భాను ఉదయశంకర్ గారు, ఎక్కువగా షుగర్ ఉంది, మీకు ఏమైనా హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుందేమో, ఈ హార్ట్ అటాక్దే ఎక్కువ చెబుతారు డాక్టర్ గారు. ఇప్పుడు షుగర్ కంట్రోల్లో లేకపోతే మిగిలిన భాగాలైనటువంటి ప్రధాన భాగాలైన కిడ్నీ డయాబెటిక్ నెఫ్రోపతి అన్నారు, రెటీనా డయాబెటిక్ రెటినోపతి అన్నారు, నరాలు డయాబెటిక్ న్యూరోపతి అన్నారు. గుండెకి ఏంటి? డయాబెటిక్ గుండెపతి అలా ఏమైనా పదం ఉందా? ఏంటది? యాంజియోపతి అంటామండి దాన్ని. డయాబెటిక్ యాంజియోపతి అంటామంటే, యాంజియోపతి అంటే వెజల్స్ అన్నీ మెల్లగా అటు కొవ్వు పదార్థాలు కానివ్వండి, లేకపోతే ప్లాక్స్ వల్ల కానివ్వండి క్లోజ్ అవుతాయి, దాన్ని యాంజియోపతి అంటాం. యాంజియోపతి అనేది చిన్న చిన్న నరాల నుంచి మూసుకుంటా, చిన్న చిన్న రక్త నాళాలను మూసుకుంటా పైదాకా వస్తుంది. సో కార్డియక్ కాంప్లికేషన్స్ చాలా ఉంటాయి. అందులో
మయోకార్డియల్ ఇస్కెమియా ఆర్ హార్ట్ అటాక్ ఈజ్ అ మేజర్ కాంప్లికేషన్. చాలా జాగ్రత్తగా ఉండాలి దాని గురించి. అంటే ఎక్కువ మంది చెప్పేది కూడా ఈ గుండెకు సంబంధించే దాని మీద ఎక్కువ దృష్టి పెడతారు. ఎందుకంటే హార్ట్ అటాక్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది, డయాబెటీస్ అనేటువంటిది కంట్రోల్లో లేకపోతే అనే పదం వింటూ దానికి సంబంధించి వైద్యం తీసుకుంటూ ఉంటారు. అందుకు ఈ ప్రస్తావన తేవాల్సి వచ్చింది. మరి డాక్టర్ గారు, ఇన్సులిన్ ఇస్తున్నారు, పొట్ట గుచ్చుకోవాలి, రోజు అదొక ఇబ్బంది చెబుతుంటారు. దీని పాత్ర ఏంటి అసలు? ఇందాక చెప్పినట్టు డయాబెటీస్ నియంత్రణకి మన శరీరంలో ఇన్సులిన్ అనే హార్మోన్ కావాలి. ఈ మన వరల్డ్ డయాబెటీస్ డే బ్యాంటింగ్ వాళ్ళు ఇన్సులిన్ తయారు చేసిన దీన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఎప్పుడైతే మీ శరీరంలో సరిపడా ఇన్సులిన్ తయారవ్వదో అప్పుడు దాన్ని బయట నుంచి మన శరీరంలోకి తీసుకోవాలి. నా ఇన్సులిన్ అనేది ఒక ప్రోటీన్. సో మనం నోట్లో వేసుకున్నటువంటి మాత్రలాగా అది జీర్ణించుకుపోతే అది పనిచేయదు. సో దానివల్ల తప్పనిసరి పరిస్థితుల్లో బయట నుంచి వచ్చే ఇన్సులిన్ని మనం పెరెంటల్ రూట్ అంటే చర్మం కింద కానివ్వండి, పొట్టకు కానివ్వండి, తొడలకు కానివ్వండి ఇంజెక్షన్ చేసుకోవాలి. ఇప్పుడు రీసెర్చ్ ఏం జరుగుతూ ఉందంటే ఈరోజు ఇంజెక్షన్ చేసుకునే బాధ తప్పించడానికి నేసల్ ఇన్సులిన్ అంటే ముక్కులో మనం స్ప్రే చేసుకుంటే అది ఇన్సులిన్ పనిచేస్తుంది, పనిచేయదు అన్న విషయం మీద చాలా రీసెర్చ్ జరుగుతూ ఉంది. ఇంకొక 2-3 ఏళ్లలో ప్రాబ్లీ ఆ ప్రొడక్ట్స్ బయటికి రావచ్చు. ఇంకొక రీసెర్చ్ ఏంటంటే ఓరల్ ఇన్సులిన్స్ ట్రై చేస్తున్నారు, సబ్లింగ్వల్ ట్రై చేస్తున్నారు. కానీ దానికి ఏంటంటే మన శరీరంలో ఉండే లాలాజలంలో లైసోసోమ్ అనే ఎంజైమ్స్ వాటిని ఇన్హిబిట్ చేయడం వల్ల అది అంత సక్సెస్ఫుల్ అవ్వలేదు. బట్ రీసెర్చ్లో మనకి చాలా ముందు కొత్తవి బయటకు వస్తాయి. దాదాపు 2-3 ఏళ్లలో మనం చాలా చేంజెస్ చూస్తాం. డాక్టర్ గారు, ఇప్పుడు చిన్నపిల్లలకు వచ్చే డయాబెటీస్ టైప్ 1 డయాబెటీస్ అంటారని మీరు ఇందాక కూడా చెప్పారు కదా. అవునండి. వీళ్ళని అంటే ఆ ట్రీట్మెంట్ కానీ లేదా వాళ్ళు ఎలా క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఎలా కంట్రోల్లో ఉంచుకుంటూ రిస్క్ లేకుండా ఆరోగ్యంగా జీవించడానికి ఏం చేయాలండి? ఇప్పుడు టైప్ 1 డయాబెటీస్ అన్నది WHO నినాదాల్లో ఒక చాలా ముఖ్యమైనదండి. వన్ ఆఫ్ ద గోల్స్ ఆఫ్ WHO 60% ఆఫ్ టైప్ 1 డయాబెటీస్ షుడ్ హ్యావ్ యాక్సెసిబుల్ టు వెరీ ఎకనామికల్ ఇన్సులిన్ వరల్డ్ వైడ్. అంటే 100 మంది పిల్లలే కాదు, టైప్ 1 డయాబెటీస్ ఎవరైతే ఉందో వాళ్ళు 60% మందికి బాగా తక్కువ ధరకి ఇన్సులిన్ అందజేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థలు ఆలోచిస్తున్నాయి. 1. 2, టైప్ 1 డయాబెటీస్తో ఉన్నవాళ్ళు నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు. నాకు తెలిసి చాలామంది పేషెంట్స్ నేను దాదాపు 15 years బ్యాక్ చూసిన వాళ్ళు ఈరోజు హ్యాపీగా మ్యారేజ్ చేసుకున్నారు, పిల్లల్ని కన్నారు. వాళ్ళ పిల్లలు కనేటప్పుడు మేము చెప్పాం డయాబెటీస్ ఉన్న ఇళ్లలోంచి అమ్మాయిని తెచ్చుకోవద్దని. అండ్ దే హ్యావ్ ఫాలోడ్ దట్. అండ్ కిడ్స్ ఆల్సో హ్యావ్ నో కాంప్లికేషన్స్ యాజ్ ఆఫ్ టుడే. దాదాపు 15 ఏళ్ళ వయసు ఉన్న పిల్లలు ఉన్నారు వాళ్ళకి. 2, వీళ్ళు ఒక చిన్న కేర్ ఎడ్యుకేషన్ అంటే పిల్లలకి నీకు షుగర్ లెవెల్స్ ఇన్సులిన్ వేసుకుంటే కానీ వాళ్ళకి కంట్రోల్ అవ్వదు. సో ఇన్సులిన్ వేసుకున్నప్పుడు కొద్దిగా ఆహారం కరెక్ట్గా టైంకి తీసుకోవడం, ఏమాత్రం హైపోగ్లైసిమియా అంటే షుగర్ లెవెల్స్ తగ్గినా సరే ఇలా ఉంటుంది అని చెప్పి వాళ్ళ టీచర్స్కి పిల్లలకి అవగాహన చేస్తే వాళ్ళు ఆ కాంప్లికేషన్కి వెళ్లకుండా ఉంటారు. 2, 3వది వీళ్ళ గ్రోత్. ఇన్సులిన్ కానీ కరెక్ట్గా తీసుకొని ఇన్సులిన్ డయాబెటీస్ కంట్రోల్లో ఉంటే వీళ్ళకి వేరే పిల్లలకి ఎలాంటి వ్యత్యాసము లేదు. ఇంకా వెస్ట్లో అయితే వాళ్ళని స్పెషల్గా చూసి వాళ్ళు ఇంకా జనజీవన శైలిలో అనుసరించడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. ఇంకొక ముఖ్యమైనటువంటి ఇదండి, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి యువకుల్లో యుక్త వయస్కుల్లో ఎక్కువగా చూస్తున్నామండి. అంటే ఈ సాఫ్ట్వేర్ రంగంలో ఉండే వాళ్ళకు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అనేది వింటున్నాం. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, ఏమిటి దీనికి పరిష్కారం? దీనికి పరిష్కారం నాకు తెలియదు కానండి, ఎందుకు వచ్చిందో చెప్తాను మీకు. ఈ సాఫ్ట్వేర్ రంగంలో వాళ్ళు పొద్దున్న నిద్ర లేచినప్పటి నుంచి పాపం రాత్రి పడుకునేదాకా ఆ సెల్ ఫోన్లో మీటింగ్లో ఉంటారు. మీరు ఎప్పుడు చూడండి ఫోన్లో ఉంటారు, ఎప్పుడు చూడండి ఏదో ఒక స్ట్రెస్లో ఉంటారు వాళ్ళు. 1. 2, ఒక చైర్లో కూర్చొని కదలకుండా కంప్యూటర్ ముందు కూర్చొని 8, 10, 12 గంటలు ఉంటారు. మా ఇంట్లో చాలామంది బంధువులు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నాళ్ళు. వీళ్ళకి విపరీతమైన ఒత్తిడి. 2, అంటే నేను తప్పు పట్టను, జరుగుతున్న వాస్తవం చెప్తాను. సాఫ్ట్వేర్ రంగంలో వాళ్ళు చాలా వరకు అమెరికాలోనో లేకపోతే జపాన్లోనో ఇంగ్లాండ్లో ఉండే కంపెనీస్కి పనిచేయడం వల్ల సాయంత్రం అయ్యేసరికి ఏదైనా ఎక్సర్సైజ్ చేయకుండా ఏదైనా హోటల్కి వెళ్ళి
అక్కడ బయట ఫుడ్ ఆర్డర్ చేసుకోవడం, ఇంట్లో వాళ్ళు వండుకోకుండా టైం లేకపోవడం వల్ల కానివ్వండి, వంట రాకపోవడం వల్ల కానివ్వండి, ఆ బయట ఫుడ్లు ఆర్డర్ చేసుకోవడం. ఆ వచ్చే ఫుడ్ క్వాలిటీ చాలా బ్యాడ్గా ఉండి టేస్ట్ కోసం వాళ్ళు ఆ ఎడిటివ్స్ను, ప్రిజర్వేటివ్స్ని వేస్తారు. వాటికి విపరీతమైన స్థూలకాయత్వం వచ్చేస్తూ ఉంది. నేను మెడిసిన్ చదివే రోజులకి ఇప్పటికీ నేను ఐఎమ్ సీయింగ్ ఎ జనరేషనల్ డిఫరెన్స్. ఈరోజు ఒక కాలేజీకి వెళ్ళి, ఒక స్కూల్కి వెళ్ళి పిల్లల్ని చూస్తే 100 మందిలో 20-30 మంది కొద్ది గొప్ప బరువు ఆఫ్ ద లిమిట్స్ ఉన్నవాళ్ళు ఉన్నారు. మరి ఇదంతా ఎలా కంట్రోల్ చేయాలి? ఈ సాఫ్ట్వేర్ రంగంలో దే హ్యావ్ టు వాక్. 25, 30, 35 ఏళ్ళకి ఎంతోమందికి స్ట్రోక్స్ వస్తున్నాయి. బ్రెయిన్ స్ట్రోక్స్ కానివ్వండి, హార్ట్ స్ట్రోక్స్ కానివ్వండి. అండ్ దాంతోపాటు ఈ కొత్త కొత్త అలవాట్లు, ఫారెన్ వాళ్ళని చూసి పబ్బులకు వెళ్ళడం, బయట నుంచి ఆర్డర్స్ తెప్పించుకోవడం, అట్లాంటివి. మరి అవన్నీ మారితే కానీ వాళ్ళ హెల్త్ ఇంప్రూవ్ అవ్వదు. ఇప్పుడు ఈ యుక్త వయస్కుల్లో ఉండేటువంటి, అంటే సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగులే అవ్వక్కర్లా, ఇంకా ఇతర రంగాల్లో ఉండేవాళ్ళు కూడా, అందరికీ కూడా ఆల్మోస్ట్ ఆల్ సడెంటరీ లైఫ్కి సంబంధించిగానే ఉందండి. ఎక్కువ మంది వాళ్ళు కొంచెం స్థూలకాయులు అవ్వడం. అయితే కొందరిలో సంతానలేమి సమస్యలు అనేటువంటిది వింటున్నాం. ఈ షుగర్ కూడా ఉంటే దీనికి ఏమన్నా, అంటే ఈ కారణం వల్లనే వీళ్ళకి సంతానలేమి సమస్య వచ్చింది అని స్టడీస్ ఉన్నాయా? డయాబెటీస్ డెఫినెట్లీ ప్రిడిస్పోజెస్ టు ఇన్ఫర్టిలిటీ అండి. అటు మెన్లో కానివ్వండి, ఇటు విమెన్లో కానివ్వండి. డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో ఎస్పెషలీ జెనెటల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తాయి. అంటే ఈ గర్భాశయానికి సంబంధించినవి కానివ్వండి, పురుషుల్లో అండాశయానికి సంబంధించినవి కానివ్వండి, అలాంటి వాటికి వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తాయి. అండ్ ఇన్ఫెక్షన్స్ వల్ల ట్యూబ్స్ బ్లాక్ అవ్వడం, స్పెర్మాటిక్ కార్డ్ బ్లాక్ అవ్వడం, అట్లాంటి వల్ల ఇన్ఫర్టిలిటీ, సంతానలేమి వచ్చే అవకాశాలు ఉంటాయి. కాకపోతే మేము యాజ్ ఎ డాక్టర్ చూసింది ఏంటంటే, మొగుడు పిల్లలు ఇద్దరు వచ్చి రాత్రి పడుకొని ఆమె ఫోన్ ఈయన పట్టుకు కూర్చుంటున్నారు. ఇంక పిల్లలు ఎక్కడ పడతారండి? ఇప్పుడు భార్యాభర్తల్లో ఎవరికో ఒకరికి షుగర్ ఉండి కొంచెం కంట్రోల్లో లేనటువంటి వాళ్ళు, ఇద్దరిలో ఎవరికైనా ఉండేవండి, వీళ్ళు సంసార జీవితంలో శృంగారంలో పాల్గొనవచ్చా? 100% పాల్గొనొచ్చండి. షుగర్ అనేది ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి వచ్చే అంటువ్యాధి లాంటిది కాదు. జన్యుపరంగా తండ్రి నుంచి పిల్లలకి, తల్లి నుంచి పిల్లలకి వస్తుంది, కానీ ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి వచ్చే వ్యాధి కాదు. ఇది అంటువ్యాధి కాదు. డాక్టర్ గారు, ఇవాళ రోజున ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని రకాల ప్రమాదకరమైనటువంటి, ప్రాణాంతకమైనటువంటి వ్యాధులకు సైతం సమగ్రమైనటువంటి వైద్య సేవలు అందిస్తున్నారు. మీరు కూడా గుంటూరు వైద్య కళాశాలలో మీరు అసోసియేట్ ప్రొఫెసర్గా కూడా చేస్తున్నారు, వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ షుగర్కి సంబంధించి ఏదైతే డయాబెటీస్ అనేటువంటి దానికి సంబంధించి కూడా సమగ్రమైన వైద్య సేవలు అందిస్తూ ఉండటం జరుగుతుందా? డిపార్ట్మెంట్ ఆఫ్ ఎండోక్రినాలజీ, డిపార్ట్మెంట్ ఆఫ్ జనరల్ మెడిసిన్, 2 స్పెషల్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయండి. ఇదివరకటి రోజుల్లో ఎండోక్రినాలజిస్ట్ కావాలంటే జిల్లాకు ఒకళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో వీ హ్యావ్ డిపార్ట్మెంట్, పీజీ ట్రైనింగ్ ఉంది. మాకు వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్. చాలా రీసెర్చ్ చేస్తూ ఉంటాం మేము డయాబెటీస్ మీద. దెర్ ఈస్ అ స్పెషల్ డయాబెటిక్ క్లినిక్ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ ది గవర్నమెంట్ హాస్పిటల్స్. ప్రత్యేకంగా షుగర్కి, ఆ కాంప్లికేషన్స్కి వచ్చే ప్రాబ్లమ్స్కి దానికి ఒక ప్రోటోకాల్ ఉంది. 1. 2, ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో వాస్కులర్ సర్జన్స్ ఉన్నారు. అంటే డయాబెటీస్ వల్ల మీకు నరాలు బ్లాక్ అయినా, లేకపోతే వెజల్స్ బ్లాక్ అయినా వాటికి సర్జరీ చేసే వాళ్ళు ఉన్నారు. దాదాపు ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో ఇప్పుడు కార్డియాలజిస్టులు ఉన్నారు. అండ్ ఈ డయాబెటీస్ వల్ల వచ్చే హార్ట్ డిజీజ్ని ట్రీట్ చేయడానికి కూడా మాకు ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇంకొకటి డాక్టర్ గారు, ఇప్పుడు చిన్నపిల్లలకు అనుకున్నాము, యుక్త వయస్కుల్లో వాళ్ళకి అనుకున్నాము, పెద్దవాళ్ళకి సరే ఈ టైప్ 2 డయాబెటీస్కి సంబంధించి ఇవన్నీ మనం చెప్పుకున్నాము. గర్భిణీల్లో కూడా, అంటే ప్రత్యేకించి గర్భం ధరించిన సందర్భాల్లోనే షుగర్ అనేటువంటిది బయటపడుతుంది అని కూడా వింటుంటాం డాక్టర్ గారు. ఇది ఏమిటండి, ఎందుకు అప్పుడు దాకా లేనిది ఆ సమయంలో ఆ షుగర్ కనపడడం ఏంటి? ప్రసవానంతరం ఈ షుగర్ అలా ఉంటుందా, తగ్గిపోతుందా? ఒకవేళ అప్పటికి తగ్గిపోతే భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉందా? దీన్ని GDM
జెస్టేషనల్ డయాబెటిస్ మెలైటిస్ అంటామండి. జీడిఎం అంటే ఏంటంటే గర్భిణి దాల్చేదాకా అసలు షుగర్కి ఎలాంటి లక్షణాలు ఉండవు. గర్భిణి దాల్చిన తర్వాత ఒక 2 నెలలకి 3 నెలలకి ఇది బయటపడుతుంది. దీనికి వైద్యం చేయాలి కంపల్సరీగా. చేసిన తర్వాత డెలివరీ అయిన తర్వాత కొంతమందిలో మళ్ళీ పూర్తిగా తగ్గిపోవచ్చు, కొంతమంది తగ్గకపోవచ్చు. వీళ్ళు ఎవరు అంటే జన్యుపరంగా అంటే జెనెటిక్గా డయాబెటీస్కి ప్రిడిస్పోజ్ అయిన వాళ్ళు. ఎప్పుడోకప్పుడు వీళ్ళకి బయటపడాల్సింది గర్భిణిలో బయటపడింది. డాక్టర్ ఉదయ్ శంకర్ గారు, ఈ మధ్యకాలంలో అంటే గుండె, కిడ్నీ ఈ రెండే ప్రధానంగా భయపడుతూ ఉంటారు. కానీ దీంతో పాటు నరాలకు సంబంధించి న్యూరోపతి, తిమ్మురులు ఉండటం, సూదులతో గుచ్చినట్టు ఉండటం, ఇది ఎక్కువగా గమనిస్తున్నామండి, ఎక్కువ చెబుతున్నారు. అంటే దానితో భయపడరు కానీ అసౌకర్యంగా ఉంటుంది, బాగా ఇబ్బంది పడుతుంటారు. ఈ సమస్య ఎందుకు వస్తుంది అసలు? దీన్ని ఏమైనా మనం నియంత్రణలో పెట్టుకోవచ్చా? దీన్ని డయాబెటిక్ న్యూరోపతి అంటామండి. అంటే నరాలు మెదడు నుంచి మన చేతి చివరి దాకా కాళ్ళ చివరి దాకా ఉండే నరాలు ఎక్కడైనా డయాబెటీస్ వల్ల ఎఫెక్ట్ అవ్వచ్చు. ఈ పెరిఫరల్ న్యూరోపతి అంటే మీరు అన్నమాట, ఈ కాళ్ళు తిమ్మిర్లు, చేతులు తిమ్మిర్లు అంటే పెరిఫరల్ న్యూరోపతి అంటాం. చిన్న చిన్న నరాలు, వాటికి వచ్చే రక్త ప్రసారం తగ్గిపోయి ఆ నరాలన్నీ సరిగ్గా పనిచేయడం మానేస్తాయి. దాంతో వాళ్ళకి చేతుల నుంచి కాళ్ళ నుంచి స్పర్శ లేకుండా తిమ్మిర్లు బాగా వచ్చి నడక ఇన్స్టెబిలిటీ వచ్చి చాలా ఇబ్బంది పడతారు వాళ్ళు. దీన్ని నియంత్రించడానికి కారణం ఒకటే, అగైన్ బ్యాక్ టు ద బేసిక్స్, షుగర్ని నియంత్రించాలి. కాకపోతే ఈ డయాబెటిక్ న్యూరోపతి అన్నది గత 4-5 ఏళ్లలో విపరీతంగా పెరిగిపోయింది. దానికి కారణం 2. మనం తినే ఆహారం. ఈ ఆహారంలో మనం పెస్టిసైడ్స్, ప్రిజర్వేటివ్స్ ఎక్కువ ఉండడం వల్ల ఈ న్యూరోపతికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే వీళ్ళలో B12 మెటబాలిజం చాలా తగ్గిపోద్ది, వైటమిన్ B12 అంటాం. సో ఈ B12 సప్లిమెంటేషన్ కానీ చేస్తే చాలా వరకు ఈ డయాబెటిక్ న్యూరోపతిని కంట్రోల్ చేయొచ్చు. వచ్చిన తర్వాత గాబాపెంటిన్ అనే మాలిక్యూల్ ఉంది, అది వేసినా బాగా తగ్గుద్ది. ఇప్పుడు ఈ డయాబెటిక్ న్యూరోపతి అనే సమస్య వల్ల ఒక్కొక్కసారి హార్ట్ అటాక్ వచ్చింది కూడా తెలియదు అని కూడా చెబుతుంటారండి మీ వైద్య నిపుణులు. అదేమిటండి న్యూరోపతి? ఇప్పుడు కాళ్ళు చేతులు తిమ్మురులు, మంటలు, చురుకు పోట్లు, సూదులతో గుచ్చినట్టు ఇదే కదా. హార్ట్ అటాక్ వచ్చినా తెలియకపోవడం అంత సమస్య ఏంటండి? ఇది ఎలా, దీని గురించి ఒకసారి చెప్పండి. ఇది ఇందాక మీరు అన్నదానికి నేను యాక్చువల్గా చెప్దాం అన్నాను, మీరే అడిగారు, మంచి క్వశ్చన్ ఇది. ఇప్పుడు గుండె జబ్బు అని ఎలా తెలుస్తుంది మనందరికీ? నొప్పి వస్తే తెలుస్తుంది. అవునండి, అంతే. అందరూ ఇలా గుండె పట్టుకుంటాం, నొప్పి వచ్చిందని చెప్తాం. న్యూరోపతి ఏంటంటే నొప్పిని నొప్పి అనేది ఒక సంకేతం. ఆ సంకేతం తీసుకెళ్లే వైరు నరం. ఇది బ్రెయిన్కి వెళ్ళి మన నొప్పిని చెప్పుద్ది. ఎప్పుడైతే న్యూరోపతి వస్తుందో గుండె చుట్టూరు ఉన్న నరాల్లో అది నొప్పి అని తెలియజేసే కాంపోనెంట్ పోతుంది. సో వాళ్ళకి గుండె నొప్పి కూడా తెలియదు. వాళ్ళు పని చేసుకుంటూనే ఉంటారు, ఆయాసపడుతూ ఉంటారు, సడన్గా కొలాప్స్ అయిపోతారు. దీన్నే మేము సైలెంట్ ఎంఐ అంటాం. అందుకనే డయాబెటీస్లో గుండె జబ్బు గురించి ప్రత్యేకంగా చెప్తాం. మీకు గుండె నొప్పి వచ్చినట్టు కానివ్వండి, గుండె జబ్బు ఉన్న విషయం కూడా మీకు తెలియదు. చాలామంది పేషెంట్స్కి, యాక్చువల్లీ రీసెంట్గా కూడా మేము ఒక పేషెంట్కి నాకు గ్యాస్ అని చెప్పి వచ్చారు. ఆయన చూస్తే పెద్ద స్ట్రోక్ ఉంది ఆయనకి. సో డయాబెటీస్లో గుండెకి సరఫరా చేసే నరాలు, రక్తనాళాలు కాదు, నరాలు కూడా చచ్చుబడిపోతాయి. సో మీకు గుండె నొప్పి తెలియడానికి ఈ నరాలు పనిచేయకపోవడం నొప్పి తెలియదు. సో మీకు హార్ట్ స్ట్రోక్ వచ్చిన విషయం కూడా మీకు తెలియదు. అందుకనే డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఫ్రీక్వెంట్గా వన్స్ ఇన్ 6 months ఆర్ వన్స్ ఇన్ 1 year ఒక హార్ట్ చెకప్ కూడా చేయించుకుంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటే ముందే బయటపడతాయి. ఇంకొకటి చెప్తారు డాక్టర్ శనక్కాయల ఉదయ్ శంకర్ గారు. ఇప్పుడు అంటే గుండెకు సంబంధించి ఒక రిస్క్ ఉందని అన్నారు న్యూరోపతిలో భాగంగా. కాళ్ళకి, పాదాలకి పుళ్ళు, గాయాలు లాంటివి అయితే అవి త్వరగా మానవు. అలాగే ఎప్పుడన్నా ఏదైనా మోటార్ బైక్ మీద వెళ్ళేటప్పుడు సైలెన్సర్ మీద పాదం కానీ కాలు కానీ పడితే అది కాలేది కూడా తెలియదు, తర్వాత ఎప్పటికో తెలుస్తుంది, ఇది కూడా అంటుంటాం. ఒక్కసారి పుండు కానీ గాయం కానీ అయితే పాదానికి ప్రత్యేకించి, మిగతా భాగాలకు ఏమో కానీ పాదానికి ఇలాంటి రిస్క్ కనుక జరిగితే త్వరగా మానదు. ఒక్కొక్కసారి అది బాగా తీవ్రంగా ఏదైతే సెప్టిక్ అయిందని మనం ఎలాగంటామో పాదం కూడా తీసేసే ప్రమాదాలు ఉన్నాయి. యాంప్టేషన్ అనేదో పదం చెబుతుంటారు.
అలాగే ఒకసారి కుళ్ళిపోయేటువంటి పాదాలు చూస్తుంటాము, ఇట్లా గ్యాంగ్రీన్ ఫామ్ అయిందని చెబుతూ ఉంటారు. ఇంత తీవ్రమైన ఇబ్బంది ఏమిటండి ఇది? దీన్ని ఏమన్నా ముందుగానే మనం ఆ పాదాలని కాళ్ళని ఇలాంటి ఇబ్బంది పడకుండా ఉండేటట్టుగా ఎప్పటికప్పుడు చూసుకునే అవకాశం కానీ మీలాంటి వారు వాళ్ళకి అవగాహన కల్పించడం కానీ ఉంటుందా? మీరు ఎక్కడన్నా ఎవరన్నా నీకు షుగర్ ఉందా అంటే లేదండి నాకు దెబ్బ తగిలిపోయినా మానిపోద్ది అంటారు. మీరు చూసే ఉంటారు. అవునండి. అవునా? అవునండి. ఇప్పుడు మానడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఎక్కడైతే దెబ్బ తగులుద్దో అక్కడ రక్త ప్రసారం బాగా ఉండడం. డయాబెటిక్ పేషెంట్స్లో యాంజియోపతి అంటే రక్త నరాలకి వచ్చే ప్రాబ్లం, అవి మూసుకుపోతాయి. సో కాలు మీద దెబ్బ తగిలింది అనుకోండి, అక్కడికి రక్త ప్రసారం జరగదు. ఎప్పుడైతే రక్త ప్రసారం సరిగ్గా జరగదో లోపలికి కావాల్సిన పోషక పదార్థాలు వెళ్ళవు, బ్యాక్టీరియాని ఫైట్ చేసే వైట్ బ్లడ్ సెల్స్ వెళ్ళవు. సో చిన్న దెబ్బన్నా ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. రెండు, మనం ముళ్ళు గుచ్చుకుంటే ఏం చేస్తాం, చేయటం వెనక్కి లాగుతాం. అవునండి. ఎందుకు? మీ రక్త ప్రసారంతో పాటు నరాలు అంటే నర్వస్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది అక్కడ. ఈ డయాబెటీస్లో నర్వస్ సిస్టమ్ దెబ్బ తగలడం వల్ల మీకు దెబ్బ తగిలినా సరే మీరు నొప్పి తెలియక ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. ముందుకు వెళ్ళడం అంటే మీరు దాన్ని పెద్ద పట్టించుకోరు, పెయిన్ ఉండదు కాబట్టి. సో కాంబినేషన్ ఆఫ్ నో పెయిన్, ఇన్ఫెక్షన్ అండ్ డిక్రీజ్ బ్లడ్ సప్లై, అక్కడ ఇన్ఫెక్షన్ ఎక్కువ అయ్యి అది కుళ్ళిపోయేదాకా చూసుకోకుండా చివరికి ఒక్కొక్కసారి దాన్ని కాలు తీసే పరిస్థితికి వస్తుంది. కాకపోతే ఇప్పుడు ఈరోజు ఇంటర్వెన్షనల్ రేడియాలజీ కానివ్వండి, పెరిఫరల్ వాస్కులర్ ఇంటర్వెన్షన్స్ అంటే రక్తనరాలు చివరి దాకా వెళ్ళి అక్కడ కూడా దాన్ని ఓపెన్ చేసి స్టంట్ వేయడం వల్ల ఆ పుండ్లు తొందరగా మానే అవకాశాలు వచ్చినాయి. ఆ వైద్యం అందుబాటులో ఉంది, దాన్ని మీ అందరూ ఉపయోగించుకోవాలి. ఇప్పుడు కాలు తీసే ప్రక్రియను చాలా వరకు తగ్గించాం. ఇదివరకు అనేవాళ్ళం ఏళ్ళు దాకా పోతే మడం దాకా వెళ్తాం, మడం దాకా వెళ్తే మోకాల దాకా వెళ్తాం అని చెప్పి. అండ్ ఇన్వేరబుల్గా వాళ్ళు కాంప్లికేషన్స్తో ఎక్స్పైర్ అయిపోయేవాళ్ళు. ఈ రోజున కాళ్ళకి పుండ్లు ఉంటే మీరు కానీ కరెక్ట్గా మీ డాక్టర్ గారికి చెప్తే దాన్ని వాస్కులర్ స్టడీ, డాప్లర్ స్టడీ చేస్తారు. ఆ డాప్లర్ స్టడీ చేయడం వల్ల రక్త ప్రసారం ఎంత ఉంది, ఎలా ఉంది అర్థం అవుతుంది. దానికి మందులు వాడితే పుండు ఆటోమేటిక్గా తగ్గిపోద్ది. 2 ఫేజెస్, ఒకటి రక్త ప్రసారం పెంచాలి, 2 ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేయాలి. ఈ 2 చేస్తే మీకు ఆ కాంప్లికేషన్స్ రావు. 3వది ముఖ్యమైనది డయాబెటీస్ కంట్రోల్. డాక్టర్ గారు, అసలు ఒక్కటి చెప్పండి, షుగర్ ఉంది అని తెలియగానే ప్రతి సంవత్సరం తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాల్సినటువంటి అవయవాలు ఏమిటి? గుండె ఎలాగూ చెప్పారు మీరు, ఏదో ఈసీజీ ముందు తీయించడం ఏదో ఉంటుంది, ఆ ప్రోటోకాల్ ఏదో. తప్పనిసరిగా ఏమేమిటి చేయించుకుంటే మంచిదండి? సర్వేంద్రాణం నయనం ప్రధానం, కళ్ళు చూపించుకోవాలి. ఎందుకంటే మనం కళ్ళు లేకపోతే ముందుకెళ్ళలేము. నెక్స్ట్ ఒక జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి ఎగ్జామినేషన్ అంటే పైనుంచి కిందకి ఆయన పరీక్ష చేస్తారు. మీ బ్రెయిన్ బాగుందా లేదా, గుండె బాగుందా లేదా, కిడ్నీస్ బాగున్నాయి లేదా. నన్ను అడిగితే ఒక ఈసీజీ, ఒక సీరం క్రియాటినిన్, ఒక యూరిన్ టెస్ట్, ఈ 3 చేయిస్తే 90% మనం కాంప్లికేషన్స్ ఉండేది తెలిసిపోద్ది. బ్రెయిన్లో ఏ ప్రాబ్లం వచ్చినా సరే మీరు మాట్లాడలేకపోవచ్చు, ఒక పేషెంట్ పడిపోవచ్చు, పక్షపాతం రావచ్చు, అలాంటివి వస్తూ ఉంటాయి. అది ఈజీగా బయటపడతాయి. గుండె ఒకటి, కిడ్నీస్ ఒకటి తెలియకుండా చాప కింద నీరులాగా పాకి కాంప్లికేషన్ వచ్చేదాకా మనకి బయటపడదు. సో ఒక యూరిన్ టెస్ట్ ఒకటి, సీరం క్రియాటిన్ ఒకటి, ఈసీజీ ఒకటి, అండ్ ఇయర్లీ వన్స్ రిటనల్ ఎగ్జామినేషన్ చేయించుకుంటే 99% మన కాంప్లికేషన్స్ని ముందే పసిగట్టి అవాయిడ్ చేయొచ్చు. ఇంకొకటి డాక్టర్ గారు, ఇప్పుడు అంటే హార్ట్కి సంబంధించి హార్ట్ అటాక్ రావచ్చు, షుగర్ కంట్రోల్ లేని వాళ్ళకి, అంటే తప్పనిసరిగా వస్తుందని కాదు, మనం అందరికీ కాదు, అదండి ఉంటే రావచ్చు. అలాగే రీనల్ ఫెయిల్యూర్, కిడ్నీలు ఫెయిల్ అవుతుంటాయి అని కూడా వింటుంటాము. సరే, దానికి సంబంధిత చికిత్సలు ఏదో అందుబాటులో ఉంటాయి, అది అట్లా పెడదాం. మరి మెదడు కంటే నరాలు, న్యూరోపతి అని అన్నారు, కానీ పక్షవాతం అంటాం మనం, స్ట్రోక్ అనే పదంతో మీరు చెప్తుంటారు. షుగర్ కంట్రోల్ లేకపోతే పక్షవాతం కూడా వస్తుందా? షుగర్ కంట్రోల్ లేకపోతే యాంజియోపతి వస్తుంది. యాంజియోపతి అంటే రక్త ప్రసారం జరిగే రక్తనాళాలు బ్లాక్ అవ్వడం. అది ఎలాగైతే చేతులకి, కాళ్ళకి, గుండెకి బ్లాక్ అవుతాయో అలానే మెదడుకు కూడా బ్లాక్ అవుద్ది, అప్పుడు స్ట్రోక్ వస్తుంది. మీరు అంటున్న పెరిఫరల్ న్యూరోపతి చేతులు, కాళ్ళకి వచ్చే నరాలు, వాటికి ఉండే రక్తనాళాలు, చిన్న రక్తనాళాలు వాసోన్యూరోరమ్ అంటాం, అవి బ్లాక్ అవడం వల్ల వచ్చాయి.
బ్రెయిన్కి వచ్చే వాటిల్లో మిడిల్ సెరెబ్రల్ ఆర్టరీ, యాంటర్ సెరెబ్రల్ ఆర్టరీ, పోస్టర్ సెరెబ్రల్ ఆర్టరీ 3 ఉంటాయి. ఇవి కానీ బ్లాక్ అయితే పక్షవాతం వచ్చే అవకాశాలు ఉంటాయి. డాక్టర్ గారు, ఏది ఏమైనప్పటికీ షుగర్ అనేటువంటిది కంట్రోల్లో ఉంచుకోవడానికి ముఖ్యంగా ఆహార విహార నియమాలు అనేది ప్రధానంగా చెబుతారు మీరు. బరువు తగ్గండి, ఏం చేసినా ముందు ఆహారం మీదే ప్రధానంగా మనం అందరం ఆధారపడి ఉంటాం. అసలు ఏమేమి తీసుకుంటే మంచిదండి? అసలు ఏదన్నా సరే మితంగా తీసుకోవాలండి. ఇది అవును ఇది కాదు అని లేదు. మీరు ఒక్కసారి మన పూర్వీకుల దగ్గరికి వెళ్తే, నేను ఎప్పుడు అది చెప్తాను, ఒక్కసారి మన పూర్వీకుల దగ్గరికి వెళ్తే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. మనం సిగరెట్ని తెచ్చుకున్నాం, మనం ఆల్కహాల్ని తెచ్చుకున్నాం, మనం టీవీని తెచ్చుకున్నాం, మనం సెల్ ఫోన్ తెచ్చుకున్నాం. సో మల్టిపుల్ స్టెప్స్. ఒకటి లైఫ్ స్టైల్ మేనేజ్మెంటు, డైటరీ మేనేజ్మెంట్. ఏదన్నా సరే ఇంకొద్దిగా తింటే కానీ నా కడుపు నిండుదనగానే అన్నం ఆపేసేయండి. అంటే 80% డైట్ తీసుకోండి. 2 టైమింగ్. పొద్దున్న 8 లోపల బ్రేక్ఫాస్టు, 1 గంట లోపల లంచ్, 7:30, 8 లోపల డిన్నర్. అంటే ఈ టైంలో తీసుకుంటే మీ బాడీకి మీరు టైం ఇస్తున్నారు మెటబాలిజంకి. చాలామంది ఏం చేస్తారు, 10ంటికి బ్రేక్ఫాస్టు, 3ంటికి లంచు, రాత్రి 11ంటికి భోజనం చేస్తున్నారు. సో మీరు తిన్నది మొత్తం ఫ్యాట్గా వెళ్ళి కూర్చుంటుంది లోపల. రెండవది, యు ఆర్ నాట్ గివింగ్ టైమ్ ఫర్ ద బాడీ టు మెటబలైజ్ అవ్వాలి, అది అరగాలి, టైం ఇవ్వట్లేదు మీరు. 2 మూడవది, ఒక ప్లేట్ తీసుకుంటే దాన్ని 4 భాగాలు చేసి, ఒక భాగంలో అన్నం, ఒక భాగంలో కూరగాయలు, కంపల్సరిగా కూరగాయలు, ఒక భాగంలో ఆకుకూరలు, వీలుంటే పచ్చివి లేకపోతే ఉడకబెట్టినవి, కొద్దిగా పెరుగు, కొద్దిగా నెయ్యి, 1 స్పూన్ నెయ్యి. చాలామంది మేము అసలు నెయ్యి ముట్టుకోవట్లేదు, ఆయిల్ ముట్టుకోవట్లేదు అంటారు. అవన్నీ కాదు, కొద్దిగా నెయ్యి తీసుకోవచ్చు. మన శరీరానికి ప్రతిరోజు 10 to 20 grams ఆఫ్ ఫ్యాట్స్ కావాలి. అది మీ స్టెరాల్ సెక్రేషన్స్కి కానివ్వండి, స్టెరాల్ హార్మోన్ సెన్సెస్కి కానివ్వండి, ఫ్యాట్స్ కావాలి. సో 1 స్పూను, 1/2 స్పూన్ నెయ్యి మంచిదే. కానీ మనం ఏం చేస్తాం, రైస్ ఎక్కువ పెట్టుకొని, ఇంత కూర పెట్టుకొని, ఇవి కాదు. మీరు దాహం వేస్తే మజ్జిగ తాగండి, టీ తాగాలనిపిస్తే గ్రీన్ టీ లాంటివి తీసుకోండి. అంతేగాని కాఫీలు, టీలు దయచేసి ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. ఒక రకంగా చెప్పాలంటే 1 కప్పు కాఫీ, చిన్న కప్పు కాఫీలో 70 కిలోకాలరీస్ ఉంటాయండి. 70 కిలోకాలరీస్ అంటే దాదాపు కిలోమీటర్ నడవాలి. 1.5 గుడ్డు తిన్నంత ఎనర్జీ వస్తుంది దానిలో, కప్ కాఫీలో. సో ఇవి అవాయిడ్ చేయాలి మనం. డాక్టర్ శనక్కాయల భాను ఉదయ్ శంకర్ గారు, చాలా ఆహార నియమాలు చక్కగా చెప్పారు మీరు. అంటే అన్నం అనేటువంటిది తగ్గించి మిగతావి కూరగాయలు, ఆకుకూరలు లాంటివి కొంచెం ఎక్కువ మోతాదులో తీసుకుంటే, అవసరమైతే కొంచెం నెయ్యి కూడా వాడచ్చు, ఫ్యాట్స్ కావాలి కాబట్టి, ఇవన్నీ చెప్పారు. ఈ మధ్యకాలంలో ఈ టీ కాఫీలకు సంబంధించిన సంస్కృతిలో భాగంగా లెమన్ టీ, హనీ వేసుకునే టీ, గ్రీన్ టీ, బ్లాక్ టీ, ఆ టీ, ఈ టీ ఇలా వాడుతున్నారు డాక్టర్ గారు. ఇదేమైనా ఉపయోగకరమైనా, ఏమైనా హాని ఏమైనా ఉందా? ఒకటి చెప్తానండి. మా పేషెంట్ ఒకళ్ళు వచ్చి నా షుగర్ 400 తగ్గట్లేదండి, నేను మీరు చెప్పినవన్నీ వాడుతున్నాను, చేస్తున్నాను అన్నారు. ఏంటని చూస్తే ఆయన వారానికి 1 లీటర్ హనీ తాగుతున్నాడు. సరే, ఏదన్నా మితం, నియంత్రణ. అది ఇప్పుడు డెఫినెట్గా మీ షుగర్ కన్నా హనీ ఈజ్ 1000 times బెటర్. హనీలో ఫ్రక్టోజ్ ఉంటుంది, న్యాచురల్ ఫ్రక్టోజ్ ఉంటుంది. మీకు మంచి న్యాచురల్ హనీ దొరికితే 1 స్పూన్ పొద్దున్న, 1 స్పూన్ సాయంత్రం వేసుకుంటే నాట్ ఓన్లీ ఇట్ విల్ బి గుడ్ ఫర్ టేస్ట్, మీకు యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, ఎనర్జీ ఉంటుంది, దానిలో కొద్దిగా మినరల్స్ ఉంటాయి. దాన్ని మించిన ఔషధం ఇంకొకటి లేదు. ఇంకొకటి ఏంటంటే డాక్టర్ గారు, కొంతమంది అశాస్త్రీయమైనటువంటి వైద్య విధానాలకి, అంటే పౌడర్లు, మూలికలు, దీంతో మొత్తం తగ్గిపోద్ది, ఈ ఆకు రోజు తింటే మొత్తం పోయింది నాకు, ఇది చేదుగా ఉంటుంది, ఇలాంటివి చాలా చాలా రకరకాలుగా వస్తున్నాయి. కొంతమంది దాన్ని పాటిస్తున్నారు. ఏదో తగ్గినట్టు తగ్గి మళ్ళీ షుగర్ లెవెల్స్, హై షుగర్స్ ఉండగానే మళ్ళీ షుగర్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. ఏం చెప్తారు మీరు? షుగర్ స్పెషలిస్ట్లే కాదండి, వాళ్ళ కోమాలోకి వెళ్ళి ప్రాణాలు పోతున్నాయి.
ఈ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ని మీరు కొద్దిగా జాగ్రత్తగా పాటించండి. వాళ్ళు రకరకాల పౌడర్లు, రకరకాల వనమూలికలు ఎట్లా పడితే అట్లా చెప్తున్నారు. వాళ్ళు ఎంతవరకు శాస్త్రంగా చెప్తారో నాకు తెలియదు, కానీ వాళ్ళు చెప్పిన వనమూలికలు మనకు దొరికితే లేదో మనకు తెలియదు. ఏదో వనమూలిక తెచ్చితే నోట్లో వేసుకొని అది విషమయ్యి కిడ్నీ ఫెయిల్యూర్లోకి, లివర్ ఫెయిల్యూర్లోకి వెళ్ళి చాలామంది వెళ్తూ ఉన్నారు. ఒక పేషెంట్ నీళ్లు తాగితే డయాబెటీస్ తగ్గుతుందని చెప్పి బిందె నీళ్లు తాగి వాటర్ ఇంటాక్సికేషన్తో వచ్చారు. వాడికి డయాలసిస్ చేయాల్సి వచ్చింది గవర్నమెంట్ హాస్పిటల్లో. దాదాపు ప్రాణం పోయినంత పని అయింది. మా ప్రాణం పోయినంత పని అయింది ఆయన బతికించడానికి. 26 ఏళ్ళు 27 ఏళ్ళ అమ్మాయి బిందె నీళ్లు తాగొచ్చింది, బిందె నీళ్లు. సో ఏదన్నా కామన్ సెన్స్, కొద్దిగా విచక్షణ జ్ఞానం ఉపయోగిస్తే ఇలాంటి ఇబ్బందులు రావు. మీరు ఏమన్నా ఒకవేళ వనమూలికల లేకపోతే అలాంటి ఏమైనా వాడాలంటే దానికి స్పెషలిస్టులు ఉన్నారు. వనమూలికలు అనుకోండి ఆయుర్వేదం వాళ్ళు ఉన్నారు, డైట్ అనుకోండి డైటీషియన్స్ ఉన్నారు, లేదా మెడిసిన్స్ అనుకోండి డాక్టర్స్ ఉన్నారు. ఒక్క సలహా తీసుకోండి. అట్లీస్ట్ మీరు తప్పు అయితే తప్పకుండా జరగకుండా ఉంటుంది. దయచేసి గుర్తుపెట్టుకోండి, యూట్యూబ్ అండ్ గూగుల్ ఆర్ నాట్ డాక్టర్స్, యూట్యూబ్ అండ్ గూగుల్ ఆర్ నాట్ డైటీషియన్స్. వాళ్ళు ఇచ్చింది ఏంటంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్. అందరికీ ఇది వర్తిస్తుందని చెప్పడం కష్టం. సో కొద్దిగా జాగ్రత్తగా విచక్షణ జ్ఞానంతో చేస్తే కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి. డాక్టర్ గారు, చివరిగా నాన్ వెజిటేరియన్ తీసుకోవచ్చా? ఎంత మోతాదులో తీసుకుంటే మంచిది ఒకసారి చెప్పండి. నాన్ వెజిటేరియన్ తీసుకోకపోవడం వల్ల డయాబెటీస్ రాదు అని కానీ అలాంటిది ఏం లేదండి. మటన్ తింటే హార్ట్ స్ట్రోక్ వస్తుంది కూడా ఏం లేదు. మితంగా అది ఒక 40 to 50 grams వీక్లీ ట్వైస్. ఫిష్, ఎస్పెషలీ సీ ఫిష్ 100 గ్రాములు వారానికి ఒకసారి కానీ 2 సార్లు కానీ. మళ్ళీ ష్రింప్ అంటే రొయ్యల్లో, పీతల్లో హై కొలెస్ట్రాల్స్ ఉంటాయి. ఎగ్లో ఇదివరకట్లో అమెరికా వాళ్ళు అసలు ఎగ్లో ఫుల్ కొలెస్ట్రాల్ అంటే తినద్దని చెప్పేవాళ్ళు, అందుకే చాలామంది పచ్చని తినరు. ఇప్పుడే అది మంచిది అంటున్నారు. చికెన్ అంటారా, మరి నేనైతే నా పేషెంట్స్ అందరికీ చికెన్ తీసుకోవద్దని చెప్తాను. బికాజ్ మేము చిన్నప్పుడు కోడిపెట్ట ఎంత ఉండేది, ఇప్పుడు కోడిపెట్ట ఎంత అయింది, ఎలా అయిందో నాకు తెలియదు. దానిలో రకరకాల వైద్యాలు ఉంటాయంటారు. నేను ఎప్పుడు చూడలేదు, నేను చెప్పలేను. కానీ మటన్ను, ఫిష్ కొద్దిగా మితంగా 50 grams ఆఫ్ మటన్ ట్వైస్ అ వీక్, 100 grams ఆఫ్ ఫిష్ ట్వైస్ అ వీక్ డెఫినెట్గా తీసుకోవచ్చు. దానివల్ల నష్టం అయితే ఏం రాదు. చికెన్, నాటుకోడి చాలా మంచిది. డాక్టర్ గారు, ఇటీవల కాలంలో చాలామంది లడ్డూలు, అట్లాగే ఇంకా రకరకాల స్వీట్లు కొంచెమే తింటే పర్వాలేదులే అనేసి మొదలెట్టి మొత్తం తినేస్తుంటారండి. ఇది ఎంతవరకు అంటే షుగర్ లెవెల్స్ ఏమైనా బాగా పెంచేస్తాయా? ఒకవేళ తిన్నారే అనుకోండి, ఆ రోజు ఏం చేయాలి? వాళ్ళు కొంచెం ఎక్సర్సైజ్ చేసుకుంటే కంట్రోల్ అవుద్దా? ఎలా ఉందంటే అండి, కావాలని దెబ్బ కొట్టుకుని వైద్యం చేసుకున్నట్టు ఉంది. ఇప్పుడు డయాబెటీస్ ఉంటే డెఫినెట్గా లడ్డూస్ తింటే, లడ్డూ కానీ ఏ స్వీట్ తింటే ఇట్ విల్ కాజ్ ఎ షుగర్ స్పైక్. అంటే షుగర్ ఒక్కసారి పైకి వెళ్తుంది, అందులో డౌట్ లేదు. కాకపోతే ఒకటే గుర్తుపెట్టుకోండి, కొండ గుర్తు. ఒక సమోసా కానివ్వండి, ఒక బజ్జీ కానివ్వండి, ఏదైనా సరే నూనెలో మునిగి తేలితే, ఫర్ ఎగ్జాంపుల్ కోడిగుడ్డు 70 kcal వస్తుంది. అదే గుడ్డుని మనం ఫ్రై చేస్తే 210 అంటే into 3 అయిపోద్ది. సో మీరు ఒక బజ్జీ కానివ్వండి, ఒక పునుగు కానివ్వండి, ఒక సమోసా కానివ్వండి, ఏదైనా సరే నూనెలో మునిగి పైకి తేలిందా దాని క్యాలరిఫిక్ వాల్యూ 3 రెట్లు పెరుగుద్ది. అంటే మీరు తిన్న ఆహారానికి సమానంగా మీరు తినే లంచ్ కానీ డిన్నర్ కానీ తగ్గించుకోవాలి. అది కాంపెన్సేట్ చేస్తేనే మీ లెవెల్స్ కాంప్రమైజ్ అవుతాయి. 1. 2, ఒకవేళ తింటే అలాంటి ఆహారాలు ఏమన్నా ఒక అరగంట, పావు గంట వాక్ చేస్తే కొద్దిగా బెటర్, అంతే. ఇంకొక ముఖ్యమైనటువంటి సందేహం డాక్టర్ గారు, బెల్లం వాడితే పర్వాలేదు, పంచదార వాడితే ఇబ్బంది, పంచదారకు బదులు బెల్లం వాడితే అంత షుగర్ ఏం పెరగదులే అని చెప్పి బెల్లం వాడుతూ ఉండటం. ఈ బెల్లంలో కూడా రకరకాలుగా అయ్యే వస్తున్నాయిలేండి. ఆర్గానిక్ బెల్లం అండి, వేరే రకమైన బెల్లం అండి, తాటి బెల్లం అండి, ఇలా చాలా ఉన్నాయండి. ఎవరికి వాళ్ళు సొంతంగా అభిప్రాయపడుతూ ఇలా తీసేసుకుంటారు. మీరేం చెబుతారు?
ముళ్ళకర్రతో కొట్టుకోవడం కన్నా మెథడ్ కర్రతో కొట్టుకోవడం బెటర్. ఎందుకంటే బెల్లం న్యాచురల్ ప్రొడక్ట్ కాబట్టి దానిలో ఐరన్ ఫైబర్ బాగా ఉంటాయి కాబట్టి. నన్ను అడిగితే తెల్ల వస్తువులు లైక్ షుగర్ అండ్ సాల్ట్ ఎంత జీవితంలో తగ్గించుకుంటే మనం అంత హ్యాపీగా ఉంటాం. మీ బెల్లానికి వస్తే ఈ తాటి బెల్లాలు అవన్నీ వాటి మీద నా దగ్గర డేటా ఏం లేదు, కానీ నేనైతే సజెస్ట్ చేయను. మన ఇండియన్ బెల్లం అంటే మన అనకాపల్లి వైపు అటు ఒంగోలు వైపు వచ్చే బెల్లం బట్టిలో చేసేది నల్లది. ఈ తెల్ల బెల్లంలో సల్ఫ్యూరిక్ యాసిడ్ వేసి దాన్ని బ్లీచ్ చేస్తారు కలర్ కోసం. మనమేమో ఈరోజు చూడ్డానికి బాగుంటాయి కానీ తినం. అది కాదు, నల్లగా ఉండే బెల్లం, బ్రౌన్ బెల్లం, లాస్ట్ వచ్చే బెల్లంలో ఐరన్ కంటెంట్ హైయెస్ట్ ఉంటుంది. అది తింటే బ్రహ్మాండం. ఎస్, డెఫినెట్గా షుగర్ కన్నా బెల్లం బెటరు. కాకపోతే మీరు వేసుకునే పంచదార కన్నా బెల్లం సగం వేసుకోండి. టేస్ట్ కొద్దిగా మారుద్ది కానీ ఆరోగ్యానికి బెటర్, చాలా బెటర్. డాక్టర్ ఉదయ్ శంకర్ గారు, ఇంకొక ఆసక్తికరమైనటువంటి సందేహం, చాలామంది ఏమన్నా అభిప్రాయపడుతూ ఉండుండొచ్చు, ఇది అడగలేదేంటని. ఆల్కహాల్, షుగర్ ఉన్నటువంటి వాళ్ళు ఆల్కహాల్ తీసుకోవచ్చా? ఈ ఆల్కహాల్లో కూడా ఫలాంది తీసుకుంటే పర్వాలేదు, ఫలాంది తీసుకుంటే పర్వాలేదు, ఫలాంది తీసుకుంటే అంటే మనం ఆ పేర్లు కూడా చెప్పకూడదు, అప్రస్తుతం. అలాంటి దాంట్లో రకాలు ఉంటుంటాయి, పేర్లని కాదు నేను అనేది. అయితే డాక్టర్లు చెబుతుంటారు గుండెకు మంచిది, కొంచెం తీసుకుంటే ఏం పర్వాలేదులే, ఇలా వాళ్ళే సలహాలు ఇస్తూ ఇలా వాడుతూ ఉంటారు. ఇది ఏమైనా షుగర్ మీద ఏమైనా ప్రభావం చూపుద్దా? ఒకటండి, ఆల్కహాల్ అనేది ప్యాంక్రియాస్ మీద డెఫినెట్గా దాని స్ట్రెస్ ఉంటుంది. మెటబాలిజంలో ప్యాంక్రియాటిస్ ఆల్కహాల్ వల్ల వస్తుంది. 100% ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కాంప్లికేషన్స్ వస్తాయి, అది ఇందులో డౌట్ లేదు. మా మదరు, ఆవిడ రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టింది యాంటీ అరాక్, సారాయి మీద, ఆల్కహాల్ మీదే. కాబట్టి ఇప్పుడు నేను ఒకవేళ ఆల్కహాల్ తీసుకొచ్చుంటే వచ్చి ఇక్కడికి నన్ను పట్టుకుంటారు. డాక్టర్స్ ఏం చెప్తారంటే, బాగా ఆల్కహాల్ అడిక్షన్ ఉన్న వాళ్ళకి తగ్గించుకోవయా అంటారు. దాన్ని వీళ్ళు ఏం చెప్తారు, బయటికి వెళ్ళి మా డాక్టర్ని తాగమని చెప్తారు. అంతేగాని చదువుకున్న డాక్టర్స్ ఎవరు నాకు తెలిసి దే విల్ నాట్ అడ్వైజ్ ఆల్కహాల్. ఆల్కహాల్ మెటబాలిజం లివర్లో జరిగి ప్యాంక్రియాస్ మీద కంపల్సరీగా ఎఫెక్ట్, స్ట్రెస్ పడుద్ది. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల డయాబెటిక్ కంట్రోల్ చాలా కష్టం అవుతుంది. సో ఆల్కహాల్ is not advised in any quantity to diabetics without any doubt. Last but not least, fruits, పళ్ళు, ఫలాలు కొన్ని చెబుతారు. ఇదిగో ఇవి తిను అంటే సీతాఫలం, సపోటా, అరటిపండు తినకుండా మిగిలిన ఏమైనా తినొచ్చు, మంచిదే ఈ ఫ్రూట్స్ తింటే అని అంటారు. మీరేం చెప్తారు డాక్టర్ గారు? సార్, ఏ ఫ్రూట్లో అన్నా సరే న్యాచురల్గా పొటాషియం, మినరల్స్, కాల్షియం ఉంటాయండి. సో ఒక ఫ్రూట్ పర్ డే ఈజ్ నాట్ గోయింగ్ టు హార్మ్. ఒక కమలకాయ కానివ్వండి, ఒక బత్తాకాయ కానివ్వండి, ఒక యాపిల్ కానివ్వండి, సపోటా బాగా పండింది అనుకోండి, చాలా స్వీట్గా ఉంటుంది, కొద్దిగా దోరగా ఉంటే ఎస్. జామకాయ మరీ పండకుండా కొద్దిగా పచ్చిగా ఉండి దోరగా ఉండే కాయ తీసుకోవచ్చు. మళ్ళీ పండు కొద్దిగా ఇబ్బంది. అరటిపండులో చాలా హై షుగర్స్ ఉంటాయి. సీతాఫలంలో చెప్పనక్కర్లేదు, చాలా ఎక్కువ షుగర్స్ ఉంటాయి, అంత అవాయిడ్ చేయాలి. పుచ్చకాయ, కర్బూజకాయ, పైనాపిల్, ఇవన్నీ డెఫినెట్గా డయాబెటిక్స్ ఒక లిమిటెడ్ అమౌంట్ తీసుకోవచ్చు. చాలా చాలా ధన్యవాదాలు డాక్టర్ శనక్కాయల భాను ఉదయ్ శంకర్ గారు. ముఖ్యంగా నవంబర్ 14 వరల్డ్ డయాబెటీస్ డే సందర్భంగా షుగర్ వ్యాధి పట్ల ప్రేక్షకులందరిలో కూడా ఒక మంచి అవగాహన కల్పించారు. మరి మా ప్రేక్షకులందరి తరపున, మా దూరదర్శన్ సప్తగిరి ఛానల్ ప్రేక్షకులందరి తరపున మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం అండి. మీరు కూడా మంచి క్వశ్చన్స్ అడిగి ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ పాస్ చేశారండి. మా తరపు నుంచి కూడా ధన్యవాదాలు. ఇవాల్టి అందరికీ ఆరోగ్యం కార్యక్రమంలో వరల్డ్ డయాబెటీస్ డే సందర్భంగా మధుమేహం గురించి చక్కని అవగాహన కల్పించారు గుంటూరు మెడికల్ కాలేజ్ డిపార్ట్మెంట్ ఆఫ్ మెడిసిన్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ శనక్కాయల భాను ఉదయ్ శంకర్ గారు. తిరిగి వచ్చే వారం ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం. నమస్కారం.